హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ చశ్విక. ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరి కోసం 3 బ్యూటిఫుల్ కుర్తా సెట్స్ అయితే తీసుకొచ్చేసాను. వాటన్నిటిని ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇవే అనమాట నేను తీసుకున్న 3 పీస్ కుర్తా సెట్స్. ఈ 3 కూడా 3 పీస్ కుర్తా సెట్సే. ఈ 3 క్వాలిటీ ఎలా ఉంది, ఇంకా ప్రైస్ ఎంత పడింది, ఎందులో తీసుకున్నానని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుందండి. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ 3 ఒక డ్రెస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, టాప్ బాటమ్ చున్నీ. ఫస్ట్ టాప్ అయితే చూసేయండి. మనకి టాప్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది, ఫుల్ టాప్ అన్నమాట. ఈ టాప్ అంబ్రెలా కట్. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో అయితే ఈ డ్రెస్ చాలా ట్రెండింగ్ లో ఉందండి. సో ట్రెండింగ్ లో ఉన్న వాటిని కదా నేనైతే మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. ఇది టాప్. ఇప్పుడు బాటమ్ కూడా చూసేయండి. బాటమ్ కూడా చూసేసిన తర్వాత ఫుల్ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ప్యాంట్, ప్లాజా ప్యాంట్ అయితే వచ్చింది, ఎలాస్టిక్ అనమాట. ఇప్పుడు ప్రతి డ్రెస్సెస్ కి కూడా ఎక్కువగా ప్లాజా ప్యాంట్స్ కదా వస్తున్నాయి. దీనికి కూడా ప్లాజా ప్యాంటే వచ్చింది అనమాట. ప్యాంట్ ప్లెయిన్ కాకుండా డిజైన్ తో అయితే వచ్చింది మనకి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి డిజైన్ కూడా వచ్చింది ప్యాంట్ మీద. ఇదన్నమాట ప్యాంట్. ఇంకా చున్నీ అయితే చూపించలేదు మీకు, ఎందుకంటే డైరెక్ట్ గా వేసుకున్నప్పుడు చూస్తారు కదా అని చెప్పేసి. ఇప్పుడు వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో చూసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వేసుకున్న తర్వాత డ్రెస్ లుక్ అయితే ఎలా ఉందో నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ హ్యాండ్స్ చూస్తున్నారు కదా, ఎల్బో హ్యాండ్స్ అయితే వచ్చాయి. నేనైతే ఎవరికైనా తీసుకోమని రికమెండ్ చేస్తానండి. వేసుకున్న తర్వాత డ్రెస్ అయితే చాలా కంఫర్ట్ గా ఉంది. ఇక్కడ నెక్ చూస్తున్నారు కదా, వీ షేప్ నెక్ అయితే వచ్చింది. ఈ టైప్ డ్రెస్సెస్ నేనైతే ఫస్ట్ టైం వేసుకుంటున్నానండి. నాకు అన్ని కూడా రౌండ్ నెక్ ఉంటాయి, లేదంటే కాలర్ అనమాట. ఈ టైప్ లో ఫస్ట్ టైమే వేసుకున్నాను. ఇక్కడ చున్నీ చూస్తున్నారు కదా, చున్నీకి కూడా కింద బార్డర్ కి మనకి డిజైన్ అయితే వచ్చింది ఫుల్ గా. ఇది ఫస్ట్ డ్రెస్ అనమాట. ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. ఇప్పుడు సెకండ్ డ్రెస్ లోకి అయితే వెళ్ళిపోదాము. దాన్ని కూడా ఓపెన్ చేసి చూపించేస్తాను. ఇది కూడా 3 పీస్ కుర్తా సెట్ అనమాట. నేను ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను కదా, 3 కూడా 3 పీస్ కుర్తా సెట్స్ అని చెప్పేసి. ఈ డ్రెస్ లో మెయిన్ హైలైట్ ఏంటంటే చున్నీ ఏనండి. చున్నీ చాలా బాగా వచ్చింది. ఈ డ్రెస్ కి చున్నీయే హైలైట్ అనమాట. చున్నీ లేకపోతే డ్రెస్ లుక్ ఏం బాగోదు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇక్కడ చూపిస్తున్న డ్రెస్, నేను వేసుకున్న డ్రెస్ దగ్గరగానే ఉంటాయి. బట్ నేను వేసుకున్నది డార్క్ కలర్, ఇక్కడ చూపిస్తున్నది లైట్ కలర్ అనమాట. ఏదైనా సరే ఒక డ్రెస్ నచ్చింది అంటే ఇంకా కలర్తో సంబంధమే ఉండదు. మా లేడీస్కి అయితే ఎన్ని కలర్స్ ఉన్నా సరే తీసేసుకుంటాము. ఈ డ్రెస్ క్లాత్ కూడా విస్కో రేయానే, మనకి ప్యూర్ రేయాన్ అయితే కాదు, సిల్క్ యాడ్ అవుతుంది అనమాట. వేసుకుంటే కంఫర్ట్గానే ఉంటుంది. బట్ సమ్మర్లో అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, వింటర్లో అయితే బాగుంటుంది. టాప్ చూసారు కదా, ఇప్పుడు బాటమ్ కూడా చూసేయండి. బాటమ్ వచ్చేసి ఎలాస్టిక్ వచ్చింది. ఇది కూడా ప్లాజానే. అలాగే మనకి ప్యాంట్కి సైడ్ పాకెట్ కూడా ఇచ్చారు. ఈ డ్రెస్సెస్ అన్ని నేను ఆల్రెడీ యూజ్ చేసిన తర్వాత ఈ రివ్యూ అనేది చేస్తున్నాను. డ్రెస్ కలర్స్ అయితే ఎక్కడా పోలేదండి. ప్రతి ఒక్కటి కూడా బాగుంది. క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎవరికైనా తీసుకోవాలనిపిస్తే ఈ డ్రెస్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అలాగే వేసుకున్న తర్వాత ఈ డ్రెస్ లుక్ ఎలా ఉందో కూడా చూసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రంట్ మనకి వర్క్ అంతా కూడా చెమ్కీస్ వర్క్ అయితే వచ్చింది. ఇది మనం మిషన్లో కూడా వాష్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా వర్క్ వచ్చింది, చూస్తున్నారు కదా. ఈ డ్రెస్కి చున్నీనేనండి హైలైట్. చూస్తున్నారు కదా, చున్నీ చాలా బాగుంది. అలాగే కింద మనకి టాజల్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ మీకు వీడియో అనేది ఫుల్గా అయితే కనిపించట్లేదు, నేను వేసుకున్న డ్రెస్. నాకున్న ప్లేస్లోనే ఇలా చూపించగలుగుతున్నాను, ఇంతకు మించి అయితే అవ్వదు. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో నేను ఇంకా బాగా మీకు చూపించడానికే ట్రై చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, వేసుకున్న తర్వాత డ్రెస్ ఎలా ఉందో నేను చెప్పాను కదండి, చూస్తున్న మీకే అర్థమవుతుంది ఈ డ్రెస్కి మెయిన్ హైలైట్ చున్నీ అని చెప్పేసి. ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇప్పుడు 3వ డ్రెస్ కూడా చూపించేస్తాను, చూసేయండి. ఈ డ్రెస్ నేను ఆల్రెడీ వేసుకున్నాను, నా వీడియోస్లో చూసే ఉంటారు. అలాగే ఫస్ట్ చూపించిన డ్రెస్ కూడా నేను మొన్న ఉగాదికి అయితే వేసుకున్నాను. చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే. ఎవరైనా తీసుకోవాలనిపిస్తే ఖచ్చితంగా తీసుకోండి. నేను ఈ 3 డ్రెస్సెస్ తీసుకునేటప్పుడు ఎలాంటి ఆఫర్ లేదండి మీషోలో. బట్ ఇప్పుడైతే ఆఫర్ ఉంది మీషోలో. 70% ఆఫ్తో అయితే వస్తుంది ప్రతిదీ కూడా. స్టాక్ అయిపోకముందే వెంటనే షాపింగ్ అయితే చేసేయండి. ఇప్పుడు మనం ఈ డ్రెస్ టాప్ అయితే చూసేద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా,
ఈ టాప్కి రౌండ్ నెక్ అయితే వచ్చింది. ఫ్రంట్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందండి. పింక్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్తో వర్క్ అయితే చాలా బాగుంది. ఈ డ్రెస్ కూడా వాషబులే అనమాట. ఆల్రెడీ యూజ్ చేసిన తర్వాత ఈ రివ్యూ మీతో అయితే షేర్ చేస్తున్నాను. బ్యాక్ అంతా ఇలా ప్లెయిన్ అయితే వచ్చింది. ఫ్రంట్ మాత్రమే వర్క్ వచ్చింది. మనకి 3/4 హ్యాండ్స్ కూడా ఇచ్చారు. టాప్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు ప్యాంట్ చూసేద్దాము. ప్యాంట్ మనకి ప్లాజా ప్యాంట్ అయితే వచ్చింది. ఇది కూడా ఎలాస్టిక్. ఈ డ్రెస్ క్లాత్ ఏంటి అంటే కాటన్ బ్లెండెడ్ అంటారు కదా, అలా అనమాట. సిల్క్ అయితే యాడ్ అయింది, ప్యూర్ కాటన్ అయితే కాదు. కింద మనకి ఈ ప్యాంట్కి లేయర్ కింద చిన్న డిజైన్ కూడా వచ్చింది, లేస్ ఏదో. ప్యాంట్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు చున్నీ ఎలా ఉందో కూడా చూసేద్దాము. చున్నీ వచ్చేసి మనకి 2 మీటర్స్ అయితే వచ్చిందండి లెంత్. వేసుకుంటే లెంత్ బాగానే వచ్చింది. అలాగే చున్నీ మీద వర్క్ కూడా వచ్చింది మనకి. వర్క్ అంటే థ్రెడ్ పెయింటింగ్ వర్క్ ఉంటుంది కదా, అలా అనమాట. పెద్ద పెద్ద ఫ్లవర్స్తో వచ్చిందనమాట, పింక్ అండ్ గోల్డ్ కలర్తో. ఈ టైప్ డ్రెస్సెస్ అనేవి మనం సింపుల్గా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకుంటే, అలాగే హెవీగా రెడీ అవ్వకూడదు, సింపుల్గానే రెడీ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఎందుకంటే నేను హెవీగా రెడీ అవ్వను, సింపుల్గానే రెడీ అవుతాను కాబట్టి చెప్తున్నాను. నాలా ఉన్న వాళ్ళు ఎవరికైనా ఈ డ్రెస్సెస్ చాలా బాగా యూజ్ అవుతాయి. చాలా క్లాసీ లుక్ కూడా వస్తాయి అన్నమాట. ఇవండి నేను మీషోలో తీసుకున్న డ్రెస్సెస్. ప్రతి డ్రెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలాగే తక్కువ ప్రైస్లో మనకైతే వస్తున్నాయి. ఈ డ్రెస్సెస్ మీలో ఎవరికైనా కావాలి అనిపిస్తే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అలాగే ఈ 3 డ్రెస్సెస్లో మీకు ఏది బాగా నచ్చిందో కమెంట్ చేసేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేనైతే ముందుకు వచ్చేస్తాను. అప్పటివరకు నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.